ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన సంఘటన. అంతకంటే ముందు ఒక వారం రోజుల కింద తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మనం ఒకసారి చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి ముఖ్యంగా జలదోపిడికి సంబంధించి దాని మీద ఆయన సంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత సర్పంచుల ఆత్మీయ సమావేశంలో కోస్గిలో జరిగిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అత్యంత జుగుప్సాకరమైన భాష. ఈ రెండిట్ల నేపథ్యంలో ఏదైతే నిన్న ప్రారంభమైన అసెంబ్లీలో సరే ప్రతిపక్ష నాయక హోదాలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి హాజరు కావడం, అందులో జలదోపిడికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలకు సంబంధించి గోదావరి నదీ జలాలకు సంబంధించి చర్చ కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్న తొలుత ఏదైతే చనిపోయిన ఎమ్మెల్యేలకు ఇది మన వాళ్ళకు సంబంధించి అదే వాళ్ళకు సంతాప తీర్మానం, ఆ తర్వాత ఎమ్మటే కేసీఆర్ లోపలికి పోవడం, అంతకంటే ముందు లోపలికి పోయి ఆయన కూర్చోవడం, ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయనతోటి కరాచలనం చేయడం, ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అంతలో ఏదైతే అంతకంటే ముందు అసలు ఒక చావుని, ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ చావుని లేకపోతే ఇష్టానుసారంగా భాషని నీ అవ్వ నీ అమ్మ అని మాట్లాడి ఇష్టానుసారంగా ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడిన ముఖ్యమంత్రి నిన్న సడన్గా అసెంబ్లీ దగ్గరికి వచ్చే వరకు ఆయన కుర్చీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన కూడా లేచి నమస్కారానికి ప్రతి నమస్కారం, ఆ తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని ఆయన అడగడం, బాగుందని చెప్పేసి ఈయన చెప్పడం, ఇదంతా బాగానే ఉంది ఇప్పటికీ. అయితే దీని తర్వాత జరిగిన పరిణామాలకే ఒక్కసారి అంటే ఎట్లా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒక సీనియర్ తెలంగాణను తీసుకొచ్చి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఉద్యమం నేపథ్యం ఉన్న నేత, ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు అధికారాన్ని లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి రావడం, మామూలుగా ఎవరైనా కొంచెం వయసులోనో లేకపోతే కొత్తగా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడం సహజమే. ఆ సహజంలో భాగంగానే ఆయన నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలో అంటే వెళ్ళిన క్రమంలో ఆయన లేచి నమస్కారాలు ప్రతి నమస్కారాల సమయంలోనే అదంతా జరిగిపోయింది. సరే ఆయన బయటకు వెళ్ళిపోయాడు, ఒక 15 నిమిషాల్లో ఈయన బయటకు వెళ్ళిండు, అంత ఓకే. దాని తర్వాత కానీ ఆ తర్వాత మీడియాలో జరిగిన చర్చలు చూస్తే మాత్రం మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా వీళ్ళు ఎంత దిగజారుతారంటే, గతంలో ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఏదో కొంచెం అవగాహన చేశారని చెప్పేసి, లేకపోతే సభలో సరైన మర్యాద ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను ఇక మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతా, ఆ తర్వాత నేను పెట్టినప్పుడు ఆ రోజు కొన్ని పత్రికలు రాసిన విధానం ఏంటంటే అదొక కౌరవ సభ, ఆయనను హ్యూమిలేషన్ గురి చేసిర్రు, ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడేసిర్రు, ఆయనను అది చేసిర్రు ఇది చేసిర్రు అని చెప్పేసి ఎంత బ్యాక్ చేయాలనో అంత బ్యాక్ చేసింది ఆ టైంలో చంద్రబాబు నాయుడిని. సరే తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ ఉన్న తర్వాత సరే ఉందాగానే నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు 2వ తారీఖు కూడా ఆయన వచ్చే అవకాశాలు అయితే దాదాపు ఉన్నాయి. 2వ తారీఖు నుంచి ఈ సీజన్ మొత్తం ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏమవుతుంది, అత్త కొట్టినందుకు ఏడుపు కాదు కానీ తోటి కోడలు నవ్వినందుకు ఏడుపు అన్నట్టు కేసీఆర్ లేచిన నేను కేటీఆర్ లేవలేదు అక్కడ ఇదెక్కడి కథ అని చెప్పేసి స్టార్ట్ చేసిండు మళ్ళీ ఏది కాంగ్రెస్ సోషల్ మీడియాలో. అసలు ఇదేందో ఈ లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఒక తండ్రికి ఒక కొడుకు అనేవారు, ఆయన ఒక దార్శనిక వ్యక్తి, ఆయన ఒక హుందాగరమైన వ్యక్తి, ఆయన తప్పదు, ఆయన తిట్టినా అది చేసినా కూడా ఆయన నమస్కారానికి ప్రతి నమస్కారం తప్పదు. కానీ ఒక తండ్రిని ఇష్టానుసారంగా తిట్టి ఒక వయసుకు కూడా విలువేయకుండా, ఆయన చేసిన సేవకు విలువేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఆయనకున్నటువంటి యొక్క ఏమంత ప్రేమ అభిమానాలకు కూడా కనీసం గుర్తింపునివ్వకుండా ఇష్టానుసారంగా చచ్చిపోవాలి బతకాలని చెప్పేసి తిట్టి ఇలా ఆయన దగ్గర పోయి నమస్కారం పెడితే లేచి నిలబడతారు ఆయన కొడుకు. రైట్, మీ తండ్రికే ఇలాంటి అవమానం జరిగితే మీరు మీ తండ్రికి అవమానం చేసిన వాడు మీ తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మీ రక్తం మసలదా?